గుంటూరు తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ బట్ట రాజాగారి దగ్గర మనం ఉన్నాము. అయితే ఈ తూర్పు నియోజకవర్గంలో మీ 3వ డివిజన్లో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వల్ల మీ డివిజన్లో ఎంతవరకు నిధులు కేటాయించి ప్రజలు అంటే పనులు ముందుకు సాగుతున్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మా 3వ డివిజన్ బాలాజీ నగర్ కానీ, ప్రగతి నగర్ కానీ, తర్వాత యాదవుల బజార్ కానీ రోడ్లు ఏవైతే లేవో ఆ రోడ్లన్నీ శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి శాంక్షన్ చేయించి ఆ రోడ్లన్నిటికీ నిధులు కేటాయించి చేయటం జరుగుతుంది. ఇప్పుడు రోడ్లు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో రోడ్ల కన్నా ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయనేది మనం చూస్తే అర్థమైపోతుంది. ప్రగతి నగర్ అనేది మాకు స్లమ్ ఏరియా ప్రగతి నగర్ ఒకటి ఉంది. వర్షాకాలంలో వానలు పడి రోడ్లు ప్రజలు 5 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఎమ్మెల్యే గారు పదవిలో లేకపోయినా సరే అప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ చేయించి రోడ్లు పోయించి సొంత ఖర్చులతో వాళ్ళకి ఒక 3 రోజులు తుఫాను వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా కూడా రాకుండా అలాంటి టైంలో మన ఎమ్మెల్యే గారు అక్కడ ఉండి వాళ్ళకి భోజన ఏర్పాట్లు వసతి అవన్నీ కల్పించడం జరిగింది. రోడ్ల విషయానికి వస్తే రోడ్లు అనేది ఇప్పుడు సుద్దపల్లి డొంక మెయిన్ రోడ్డు ఉంది కదా, అది రోడ్లు బ్రహ్మాండంగా పోసారనమాట. తార్ రోడ్డు అభివృద్ధి అనేది బాగా చక్కగా జరిగింది ఈ సంవత్సర కాలంలో. సైడ్ కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది, నీట మునిగేదంటే అవి కూడా ఉంది కదా, అవన్నీ చేయించారు. ప్రగతి నగర్ కూడా ఆల్రెడీ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మరి ఇక్కడ కరెంటు ప్రాబ్లం కూడా కొన్ని స్తంభాలు ఇవన్నీ లేకుండా కూడా ఉన్నాయి కదా, అవి కూడా పూర్తి చేశారా? అవి కూడా పెట్టారు, చేస్తారు. ఇంకేదన్నా ప్రజా సమస్యలు ఆధార్ అనే కానీ పెన్షన్ అనే కానీ మాకు ఇలాగ అంగవైకల్యం ఉంది, మాకు ఈ పెన్షన్ కూడా మాకు చేయండి అని కొంతమంది ఏ ప్రూఫ్ లేకుండా కూడా వాళ్ళకి చేసేవాళ్ళు లేకుండా కూడా కొన్ని సమస్యలు మీ దగ్గరకు వస్తాయి. అలాంటి ఏమైనా వచ్చినాయా? ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకువెళ్ళారా? అవి సమస్యల గురించి ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ అనేది పెట్టారు. ప్రస్తుతానికైతే సచివాలయాల్లో ఇప్పుడు సిబ్బంది కరెక్ట్గా వర్క్ అనేది చేయటం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. దాని గురించి ఎమ్మెల్యే గారు సీరియస్గానే స్పందించారు. ప్రస్తుతానికైతే స్టాఫ్ లేరని చెప్తున్నారు. స్టాఫ్ ఇన్ఛార్జ్లన్నా పెడతారు కదా, మనకి వర్క్స్ ప్రజల సమస్య ముందుకెళ్ళడం కావాలి కదా. సచివాలయం వ్యవస్థ అనేది ఉన్నంత వరకు ఇది కరెక్ట్గా లేదు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది ఏదైనా కలిగితే మీకు వెంటనే ఫోన్లో అలర్ట్గా ఉంటారు? వెంటనే స్పందిస్తారు, ఎత్తారు. వెంటనే వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మాకు ప్రగతి నగర్ అనేది వర్షాకాలంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటనే ఎమ్మెల్యే గారు ఏదైనా వర్క్ చేయించాలన్నా వెంటనే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్తాను, వెంటనే జరుగుతాయి, వెంటనే స్పందిస్తారు. ఓకే, మరి ఇప్పుడు గతంలో హామీ ఇచ్చిన నజీర్ అహ్మద్ గారు మరి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చుకునే దిశగానే ఉన్నాయా పనులు? కరెక్ట్గానే చేస్తున్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు. మరి ఇక్కడ చూసుకుంటే 3వ వార్డులో ప్రగతి నగర్ అయితే ప్రతి వర్షాకాలం అయితే నీట మునుగుతుంది, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో అపోజిషన్లో ఉన్న నజీర్ అహ్మద్ గారు కూడా సొంత నిధులతో కూడా దీన్ని మొత్తము అప్పుడు 3 రోజుల వరకు ప్రజల్లో తుఫాన్ వచ్చిన టైంలో కూడా సేవ చేయడం అయితే జరిగిందన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క ఫోన్ వచ్చినా సరే నా ప్రమాదంగా సాధ్యుగా అనేది ఉన్నా సరే కూడా వెంటనే స్పందిస్తున్నారు. దానికి సంబంధించి కూడా రోడ్ల వ్యవస్థను కూడా ముమ్మరమే చక్కగా ఎక్కడికెక్కడ అన్నీ బాగా చేయడం అయితే ఎమ్మెల్యే గారి దృష్టి అయితే పెట్టారు, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడైతే మాకైతే సమస్య ఏం లేదు, ఏ సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా సరే మాకు వెంటనే నెరవేరుస్తున్నారని మరి 3వ వార్డు సంబంధించిన రాజా ప్రెసిడెంట్ గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. మరి కెమెరామెన్ వలిత శ్రావణి 6R9 న్యూస్.